హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ముందుగా అయితే గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ని అయితే ఇప్పుడు గ్లోబల్గా అయితే పిక్సెల్ వాళ్ళు అయితే లాంచ్ చేశారనమాట. ఇది నిన్న అయితే లాంచ్ అయింది. అంటే అక్టోబర్ 4th అయితే లాంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నుంచి ప్రీ ఆర్డర్స్ అయితే ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటున్నారు. దీంట్లో అయితే పిక్సెల్ 8 అలాగే పిక్సెల్ 8 ప్రో ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేశారనమాట. దీంట్లో వీళ్ళైతే టెన్సార్ G3 చిప్ అయితే పెట్టేశారు. అలాగే 256 GB వరకు ఇన్బిల్ట్ స్టోరేజ్ అయితే ఉంటదన్నమాట. ఇప్పటి వరకు అయితే ఆండ్రాయిడ్ 13 వరకే ఉండింది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇంకొక స్టెప్ ఫ్రంట్ వేసేసి ఆండ్రాయిడ్ 14 కూడా తీసుకొచ్చేసారనమాట ఈ పిక్సెల్ 8 సిరీస్ లో. అలాగే ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసేస్తారు మనం అయితే ఈ వీడియోలో అయితే. మెయిన్ గా వీళ్ళు ప్రైస్ అయితే ముందులాగానే ఇంచుమించు పిక్సెల్ మొబైల్స్ అంటే ప్రైస్ మాత్రం ఆకాశంలో ఉంటది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే పిక్సెల్ 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ ఉన్నది అయితే 75,999 రూపీస్ అయితే పెట్టేశారనమాట. అలాగే పిక్సెల్ 8 ప్రో మొబైల్ అయితే 12 GB ర్యామ్ అలాగే 128 GB స్టోరేజ్ అయితే ఉంటదన్నమాట. ఇదైతే 1,06,999 రూపీస్ అయితే పెట్టేశారనమాట. దీంట్లో అయితే 3 కలర్ వేరియేషన్స్ లో అయితే వచ్చేస్తుంది. బే కలర్ అయితే, అబ్సిడియన్ ఒకటి, అలాగే పోర్ట్స్ లైన్ కలర్స్, ఈ 3 కలర్స్ లో అయితే వచ్చేస్తారు అనమాట. మనకైతే నిన్న నుంచి ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. నిన్న ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి అయితే కూడా ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకునేస్తున్నారు. మీరు కూడా పిక్సెల్ 8 సిరీస్ కావాలనుకుంటే ఇప్పుడు ఎలాగో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అయితే జరుగుతుంది కాబట్టి అప్పుడు ఇంకొంచెం తక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసి అయితే ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఈ సిరీస్ అంత తక్కువకైతే ఇచ్చే అవకాశాలు ఉండదు. మాక్సిమం 2000, 3000, మాక్సిమం 5000 లోపలే ఉంటది. లేదంటే అది కూడా ఉండే అవకాశాలు అయితే ఉండవు. ఎలాగో ఇంత ఆఫర్లు ఇంత రేంజ్ బెటర్ కాబట్టి ఇంకా ఎలాగో కార్డ్ ఆఫర్స్ అయితే వీళ్ళకి ఎలాగో ఇస్తారనమాట. నిన్నైతే తీసుకుంటున్నారు. అలాగే దీంట్లో పాటు మొబైల్స్ 8 సిరీస్ తో పాటుగా వీళ్ళైతే పిక్సెల్ స్మార్ట్ వాచ్ 2 అని చెప్పేసి కూడా స్మార్ట్ వాచ్ కూడా తీసుకొచ్చేసారు. దీని పేరు ఏంటంటే పిక్సెల్ వాచ్ 2 అంట. దీన్ని అయితే ఇది కూడా ప్రైస్ అయితే ఇంచుమించు ఆ పిక్సెల్ మొబైల్స్ ఎంత ప్రైస్ ఉంటాయో ఇంచుమించుగా వాచ్ కూడా అదే రేంజ్ లో అయితే ఉంటుంది. దీంట్లో అన్ని మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. మనకి ఇంచుమించుగా యాపిల్ మొబైల్లో ఏముంటాయో అన్ని మాక్సిమం అయితే ఉంటాయి. దీంట్లో అయితే ప్రైస్ మాత్రం కొద్దిగా అయితే తగ్గుతుంది అనమాట. 39,900కి అయితే వీళ్ళైతే ప్రైస్ పెట్టేశారు. వీళ్ళు అన్ని డివైజ్లు ఇప్పుడు రిలీజ్ అయిన పిక్సెల్ 8, 8 ప్రో అలాగే వాచ్ 2 ఈ డివైజెస్ అన్ని కూడా అక్టోబర్ 12th నుంచి అయితే అవైలబుల్లో ఉంటాయంట. మనకి స్టోర్స్ లో కానీ ఎక్కడన్నా కానీ అవైలబుల్స్ లో ఉంటాయన్నమాట. ఇంకా పిక్సెల్ 8 సిరీస్ సంబంధించి మన స్పెసిఫికేషన్స్ అనేది ఒకసారి అయితే చూసేద్దాం. 8 స్పెసిఫికేషన్స్ ఏంటంటే 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఓఎల్డి స్క్రీన్ అయితే వస్తుంది. ఆమ్లెట్ స్క్రీన్ అయితే పెట్టలేదు వీళ్ళు. అలాగే 90 Hz వరకు రిఫ్రెష్ రేట్ వరకు అయితే ఇదైతే ఉంటుంది. 120 పెట్టేస్తుంటే సరిపోతుంది, కానీ వీళ్ళు 90 పెట్టారు అనమాట. మనం ఏం చేయలేం. అందుకని 8 ప్రోలో పెట్టారు. 8 ప్రోలో వచ్చేసి 6.7 ఇంచెస్, అలాగే 8లో వచ్చేసి 6.2, ఇందులో వచ్చేసి 6.7 ఇంచెస్ క్వాడ్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే పెట్టేశారు. దీంట్లో అయితే 8 ప్రోలో పెట్టారు, కానీ 8లో మాత్రం 90 Hz మాత్రం పెట్టారు. మనం ఏం చేయలేం. వీళ్ళు ఇంకా చిప్ విషయానికి వచ్చేస్తే ఇందాక చెప్పుకున్నాం, గూగుల్స్ నానో కార్ వీళ్ళదే, గూగుల్ వాళ్ళదే ఉంటుంది. టెన్సార్ G3 చిప్ సెట్ తో అయితే వీళ్ళు వచ్చేస్తున్నారు. అలాగే టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ తో కూడా వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా కెమెరాస్ విషయానికి వచ్చేస్తే మనకు కెమెరాస్ అనేది పిక్సెల్ అంటే కెమెరాస్ అంటే పిక్సెల్ అనేది చెప్పుకోవచ్చు. పిక్సెల్ కెమెరాస్ మాత్రానికి 8లో చూసుకుంటే మనం అదిరిపోయినాయి, మనకు డీసెంట్ గానే ఉన్నాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకొకటి ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 11 MB ఫ్రంట్ అయితే ఉంటుంది అనమాట. 11 అయితే కూడా మనకైతే 50 మెగాపిక్సెల్ ఎంత మనకి క్లారిటీ వస్తుందో అంత క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో కన్నా ప్రోలో ఇంకొంచెం కెమెరాస్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. ట్రిపుల్ కెమెరా అయితే వచ్చేస్తుంది. మెయిన్ గా 8 ప్రోలో అయితే చూసుకుంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇంకా 50 మెగాపిక్సెల్, ఇంకొకటి 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే అదిరిపోతుంది అనమాట. అలాగే ఫ్రంట్ విషయానికి వచ్చేస్తే సేమ్ 8లో ఉన్నట్టే 11 మెగాపిక్సెల్ ఫ్రంట్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వైఫై 6తో వచ్చేస్తుంది. అలాగే బ్లూటూత్ 5.3 వర్షన్ తో వచ్చేస్తుంది. ఇంకా ప్రతి మొబైల్స్ లో ఉన్నట్టే GPS ఉంటుంది, NFC ఉంటుంది, Type-C పోర్ట్ తో వచ్చేస్తుంది అనమాట. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మనకి 8లో వచ్చేసి 4575 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. చార్జర్ విషయానికి వచ్చేసి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా ఇదైతే వచ్చేస్తుంది అనమాట. అలాగే ప్రో దీంట్లో బ్యాటరీ అయితే చేంజ్ అవుతుంది. ప్రోలో 5050 mAh బ్యాటరీ, అలాగే 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా వచ్చేస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 50% 30 మినిట్స్ లో అయితే ఛార్జ్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. 100% వెళ్ళడానికి అయితే 100 మినిట్స్ అయితే చెప్తున్నారు. నార్మల్ గా 30 మినిట్స్ అంటే ఇంకొక 60 మినిట్స్ పట్టాలి, కానీ వీళ్ళు 100 మినిట్స్ అనేది చెప్తున్నారు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఇలా ఉంది దీని స్పెసిఫికేషన్స్. ప్రైస్ కూడా నార్మల్ గా యథావిధంగా ఎప్పుడు లాగానే ఆకాశంలో అయితే పెట్టేశారు అనమాట. ప్రైజెస్ అయితే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అయితే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు దీనికోసం అయితే వీళ్ళు తీసుకొచ్చేసారు. ఇట్లానే కాదు, వీళ్ళు ప్రతిసారి అయితే ఇదే టైంకి అయితే తీసుకొచ్చేస్తారు.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు తగ్గొచ్చు. తగ్గితే మాత్రం మన ఛానల్‌లో ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే చేస్తాం. ఆండ్రాయిడ్ 14 వర్షన్ అయితే గ్లోబల్‌గా అయితే లాంచ్ చేశారనమాట. అదైతే దీంట్లో పిక్సెల్ 8లో అయితే తీసుకొచ్చేసారనమాట వీళ్ళైతే. నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే ఇప్పుడు సేల్స్ నడుస్తున్నాయి కదా! సేల్స్‌లో నాకు పోకో నుంచి అయితే మంచిగా ఒక 2 ఫోన్స్ అయితే సూపర్ ఫోన్స్ ముందు అసలు మనకు పోకోని ఒక రీసెంట్‌గా ఒక చిన్న ఇదైతే అయింది. ప్రాబ్లమ్ అయితే అయింది. అప్పటినుంచి పోకోని అయితే కొద్దిగా జనాలైతే అటు సైడ్ కూడా చూడట్లేదు. కానీ పోకో మొబైల్స్‌లో అయితే ఇప్పుడు ఆఫర్స్‌లో అయితే ఒక 2 మొబైల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. అవైతే మీకోసం అయితే ఇప్పుడు చెప్పేస్తా. పోకో ఎక్స్5 ప్రో అనే మొబైల్ అయితే సూపర్‌గా ఉంది. ఇదైతే ఇప్పుడు మనం చెప్పబోయే రెండు మొబైల్స్ కూడా గేమింగ్స్‌కి అయితే సూపర్‌గా అయితే వర్క్ అవుతాయన్నమాట. మనకైతే స్మూత్ గాని, అల్ట్రా గాని ఏదైనా గాని మన హార్డ్ గాని ఏదైనా గాని ఈ 2 మొబైల్స్‌లో ఇప్పుడు చెప్పబోయే మొబైల్స్‌లో ప్రాసెసర్ అయితే సూపర్‌గా అయితే ఉంటది. మనం మెయిన్‌గా పోకో ఎక్స్5 ప్రో మొబైల్ గురించి మాట్లాడితే దీని ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ అయితే వచ్చేస్తది. ఇదైతే మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. గేమ్స్‌కి అయితే మనకైతే సూపర్‌గా అయితే ఉంటది. కెమెరాస్ అయితే అదిరిపోయినాయి. కెమెరాస్ 108 మెగా పిక్సెల్ అయితే ఉంటదన్నమాట. అలాగే వీళ్ళు రెగ్యులర్‌గా 22,000 వరకు ప్రైస్ అయితే ఉంటదన్నమాట. ఇప్పుడైతే చాలా తగ్గింది. ఇప్పుడు 17,999 అయితే మనకైతే పెట్టేస్తారనమాట. ఇంకొక రూ. 1000 అయితే కార్డ్‌కైతే తగ్గిస్తారు. 16,999 అయితే ప్రైస్ అయితే తగ్గుతుందన్నమాట బేస్ మోడల్స్‌కి. మీరైతే చూడండి, ఇదైతే మంచి ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. 17,000కి అయితే మంచి ఫోన్ అయితే వచ్చేస్తది. రెగ్యులర్‌గా 22,000 ఉండేది మనకి 17,000కి అయితే వచ్చేస్తది. దీంట్లో మనకు స్పెషాలిటీ ఏంటంటే AMOLED డిస్‌ప్లే ఉంటది. 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ వరకు ఉంటది. అలాగే బ్యాటరీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడా అయితే వచ్చేస్తుందన్నమాట. ఇదైతే మంచి ఫోన్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ ఏంటంటే పోకో ఎఫ్5 మొబైల్ అయితే ఉంటది. ఇది రెగ్యులర్‌గా అయితే 20,999 అయితే ఉంటది. అలాగే మనకి ఈఎంఐ మనకి ఒకేసారి కట్టలేదంటే ఈఎంఐ కావాలంటే 3,500 ఈఎంఐ వరకు నెల అయితే కట్టుకోవచ్చు. దీంట్లో కూడా సేమ్ మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటది. ఇంచుమించుగా టాప్ క్లాస్ ప్రాసెసర్ అయితే ఇప్పుడు దీంట్లో అయితే ఇన్‌బిల్డ్ చేశారు. అలాగే AMOLED డిస్‌ప్లే ఉంటది. 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ఉంటది. 4nm దీంతో కూడా వచ్చేస్తుందన్నమాట. అలాగే 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఓఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వచ్చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడా ఇదైతే వచ్చేస్తుందన్నమాట. ఇదైతే 20,999 అయితే ఉందన్నమాట. ఇది కూడా మంచి ఎఫ్5 అయితే మంచిగానే ఉంటది. మనకి ప్రాసెసర్ కూడా సూపర్‌గా అయితే ఉంది. ఒకసారి అయితే పోకోలో ఈ 2 మొబైల్స్ అయితే నాకు మంచిగా అనిపించినాయి. ఒకసారి అయితే మీరు కొనాలనుకుంటే పోకో మొబైల్స్‌లో ఈ ప్రాసెసర్ ఉండేదైతే మినిమమ్ 25 ఆ రేంజ్‌లో ఉంటది. ఈ 25,000 పైన అయితే ఆ రేంజ్‌లో అయితే ఉంటది. కానీ ఇప్పుడు ప్రైజెస్ తగ్గాయి కాబట్టి ఫెస్టివల్ సీజన్ కాబట్టి అయితే వీళ్ళు తగ్గించారు. ఒకసారి లుక్ అయితే వేసేయండి. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మీకు ఈ అప్డేట్స్‌లో ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ కొట్టేస్తే మనం పెట్టిన వీడియోస్ అలా పెడితే నోటిఫికేషన్ రూపంలో ఇలా అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. బై బై.